అన్న హైదరాబాద్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటులే? హైదరాబాద్లో నేను పుట్టి పెరిగినామమ్మ. దాదాపు నాకు 45 ఇయర్స్. ఉమ్. ఈ 45 45 సంవత్సరాలలో హైదరాబాద్ ఎప్పటి నుంచి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం డెవలప్ అయింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు హైదరాబాద్ చెప్పాలంటే 2007లో కొంచెం పీక్, ఒకసారి తెలంగాణలో అప్పుడు అయినప్పుడు కొంచెం పీక్ పోయినుండే. మళ్ళీ మధ్యలో తెలంగాణ వచ్చినప్పటి నుండి 2014 నుండి బాగా డెవలప్మెంట్ అయింది. అంతకుముందు కూడా అయింది కానీ ఇంతవరకు చేయలేరు. ఏ గవర్నమెంట్ కూడా చేయలేని పథకాలు ఈ తెలంగాణ వచ్చినాక అయినాయి 10 సంవత్సరాలలో. రేట్ ప్రధానంగా మనం హైదరాబాద్ గురించి మాట్లాడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గత 10 సంవత్సరాలకు ఇలా ఉంది, ప్రస్తుతం ఇలా నడుస్తుందంటే ఏం చెప్తారు? మంచి ఇమేజ్ వచ్చినుండే మనకు వరల్డ్ వైజ్లో కానీ, మన ఇండియా వైజ్లో కానీ, వరల్డ్ వైజ్లో కానీ చాలా మంచి పేరు వచ్చినుండే. మన 100కి 100 రూపాయలు మన 19 విలేజ్లు, గ్రామ పంచాయతీలు కూడా ఉత్తమ అవార్డు తెచ్చుకున్నవి గుర్తుండాలి తెలంగాణ పబ్లిక్. ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు అవే జీరో అవుతాయి. ఎందుకు అట్లా? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తలేదా? చేస్తలేదా అంటే వాళ్ళు తినేది ఎక్కువైంది, చేసేది తక్కువైంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పథకాలు నా 420 పథకాలు చెప్పారు. ఒక్క పథకం ఏదో అయిందంటే అది కూడా కాలేదు. ఎవరు అన్నారు? బస్సు పథకము సక్సెస్ అయిందని ఎవరు చెప్పారు చెప్పండి? మీరు డిస్టిక్లో చూస్తలేరా? ప్రభుత్వమే ఏదైతే రేవంత్ రెడ్డి గారు సీఎం గారి అసెంబ్లీలో చెప్పిండు కదా, ఆర్టీసీ పూర్తి లాభాల్లో ఉంది ఉచిత బస్ ప్రయాణం వల్ల అని. ఉచిత బస్సు పడడం వల్ల గవర్నమెంట్కి ఆదాయం ఉంటుందా? ఇదే కదా చెప్పేది. ఒక వాడితో ముగింపు వచ్చొచ్చు. ఈ స్పీచ్లు కానీ ఏమైనా కానీ ఆయన చెప్పింది ఆయననే గుంతలో పడ్డాడు కదా. ఏదన్నా ఉచితంగా ఎక్కించుకొని మనుషులు గవర్నమెంట్ బస్సులు ఉచితంగా ఎక్కించుకొని గవర్నమెంట్ లాభపడ్డదంటే ఏమన్నా విన్నారా? అదేనన్నా సర్వే చేసుకొని చెప్పండి ఎవరన్నా. ఇప్పుడు నువ్వు ఉచితంగా టిఫిన్ చేపించి హోటల్ బాగా నడుస్తుందంటే ఎవరైనా వింటారా? ఎవరు విన్నారు కదా. అదే వాళ్ళ డొల్లతనం బయటపడ్డది. ఎట్లా చూడదు ఉచిత పథకాలు పెద్ద ఎత్తున వాళ్ళ హామీలు ఇచ్చిళ్ళు, ఆ హామీలన్నీ తెలంగాణ ప్రజల మీద ఎటువంటి భారం పడబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు అయినా అప్పు కన్నా వీళ్ళు 1,00,000 కోట్లు చేసారు. ఇప్పుడు ఈ 1,00,000 కోట్లు ఈ 4 సంవత్సరాలలో 10 లక్షల కోట్లు చేయొచ్చని మాకు అనుభవం వచ్చింది. మేము ఇంకా అప్పుగాలం అవుతాం తెలంగాణలో. అంటే పూర్తి ఎక్కడ చూసినా తెలంగాణ అప్పుల్లో ఉంది, అప్పుల పాలైంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తుంది కదా. ఈ ప్రస్థానం వల్ల ఇన్వెస్టర్లు రానికి ఏమైనా ఇబ్బంది పడతారా? పక్కా పడతారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు కదా, మేము కూడా వింటాం. కొద్దిగా అసెంబ్లీ సమావేశాలు మేము కూడా పూర్తిగా వింటాం. అది వాళ్ళ అంకెల గారెడి చెప్పే బదులు అంకెల గారెడి ఎలా ఉందో చూసి పబ్లిక్ మేలుకుంటే బాగుంటుంది. ఇప్పటికన్నా ఈ 4 సంవత్సరాలు ఏం చేస్తారో మనం ఎలా అప్పుల పాలవ్వడం తప్పదు. అదే గుర్తుంచుకోవాలి తెలంగాణ పబ్లిక్. అభివృద్ధి ఏం చేస్తుంది? ఏం అప్పులు చేస్తుందా లేకుంటే రాబడి తెచ్చి చేస్తారా? మొన్ననే చూడండి, గవర్నమెంట్ పోయినాక, తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినాక, బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినాక ఏమైంది? 16-18 కంపెనీలు అవుట్ స్టేట్లకు వెళ్ళిపోయినాయి. బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్ళిపోయాయి మంచి కంపెనీలు. వెళ్ళినాక ఇప్పుడు ఇవాళ దినము మళ్ళీ మీరు ఎక్స్పెక్టేషన్ ఎట్లా చేస్తారు? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? వీళ్ళు ఎక్స్పెండిచర్ని తట్టుకోలేక వెళ్ళిపోయారు కదా. మనకి ఇప్పుడు కొన్ని నిరుద్యోగత ఏర్పడదు కదా. ఉద్యోగాలు ఇవ్వలే. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ చూపించండి. కాదు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ వచ్చినాయి చెప్పండి? ఏ ఒక్కరికి చెప్పమనండి 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని కరెక్ట్ రాసిస్తే తెలంగాణ పబ్లిక్ ఎప్పటికీ దాసోహం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పబ్లిక్ మొత్తము దాసోహం అవుతుంది. ఏడ రాలేవు ఉద్యోగాలు. వాళ్ళు వచ్చి రాగానే మన ఎల్బీ స్టేడియం వేదికగా పెద్ద ఎత్తున వాళ్ళు పత్రాలు అందజేసారు కదా. ఏ పత్రాలు 2 లక్షల మందికి ఇచ్చారా? ఉద్యోగ నియామకాలు ఎన్నైనా ఎవరెక్కిరో చెప్పండి మనండి. అవన్నీ నిరాధారాలన్నీ, ఇవన్నీ ఏవో పబ్లిక్ను మభ్య పెట్టడానికి ఏదో చేస్తున్నాం, ఏదో అవుతుందని ఏవో అవుతున్నాయి. కానీ అంత వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా మాత్రం వ్యతిరేకత ఉన్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడితే ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ స్థాయిలో చేరింది. ఇప్పుడు ఈ రద్దవడం వల్ల ఒకవైపు రద్దయిపోయింది, దీంట్లో కుంభకోణం జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది కదా. ఈ విషయాల వల్ల ఎటువంటి దెబ్బ పడబోతుంది హైదరాబాద్ పైన అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ విషయంలో మాత్రం సెంట్రల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడు నాకు టెస్ట్ పెడితే బయటపడుతుందిగా. వీళ్ళు దొంగల వాళ్ళ దొంగలు బరాబర్ తెలుస్తుంది కదా. మనము పబ్లిక్ ఊహించుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ పబ్లిక్ అంతా తెలుసు ఎవడు దొంగ ఎవడు దొర. ఇవాళ దొరల పాలన అన్నారు, దొరల పాలన ఇయ్యాలైందా మొన్న అయిందా?
ఇవాళ చూడు కాలు మొక్కుతురు బాంచదని చెప్పి ఒక ఆడపిల్ల మొక్కుతున్నది. నిన్నగాక మొన్న కేసీఆర్ గారు చెప్పారు, అందరు గమనిస్తారు పబ్లిక్, తెలంగాణ పబ్లిక్ మొత్తం. పోలీసు వాళ్ళు కాళ్ళు మొక్కుకుంటున్నారు పెళ్ళాలు మా నియామకాల గురించి. ఎంత అన్యాయం చూడండి. ఒక్కటి కాదు, ప్రతి ఒక్క దాంట్లో సమస్యలే ఉత్పన్నమైనవి. కరెక్ట్ నడిచేదాన్ని తెలంగాణను తీసుకొచ్చి డౌన్ ఫాలింగ్ చేశారు మొత్తాన్ని. మొత్తం బస్టు పట్టించారు తెలంగాణను. మామూలుగా కూడా కాదు, ఎక్కడ మనం ఏదో 4th ప్లేస్ 3rd ప్లేస్లో ఉండే ఇండియాలో తీసుకొచ్చి 14, 20, 20కి వస్తుంది దగ్గర. ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఒక సంవత్సరం అయితే ఈ 31 డిసెంబర్ తర్వాత చెప్తారు కదా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, 7 అప్పుడు చెప్తారు. ఇప్పటికీ రైతులు ఒడ్లు కొనలేరా, రోడ్ల మీద పడను. ఇంకా ఏం చేస్తారు వీళ్ళు?